మొదటి పయనం యెషయా గ్రంథము 61:6. లేచెదవు, ప్రకాశించుము, నీ వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమ నీమీద ఉదయించియున్నది. ఇదిగో, చీకటి భూమిని కప్పుచున్నది, అంధకారం జనములను కప్పుచున్నది. కాని యెహోవా నీమీద ఉదయించును, ఆయన మహిమ నీమీద కనబడును. జనములు నీ వెలుగువైపు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతివైపు వచ్చెదరు. నీ కన్నులు పైకెత్తి చుట్టూ చూచుము, వారందరూ కూడి నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చెదరు, నీ కుమార్తెలు భుజములమీద మోసుకొనివచ్చబడుదురు. అప్పుడు నీవు చూచి ఆనందించెదవు, నీ హృదయం ఉల్లాసించి విస్తరించును. సముద్రపు సంపద నీ వైపుకు తిరుగును, జనముల ధనం నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము నిన్ను కప్పును. మిద్యాను, ఏఫా దేశముల యవ్వన ఒంటెలు, షేబ నుండి వారందరూ వచ్చి, బంగారము గంధకము తెచ్చి, యెహోవా స్తుతులను ప్రకటించుదురు. లేచెదవు, ప్రకాశించుము, చీకటిలో వెలిగే దేవుని వెలుగు. యెషయా 61:6. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మనము జీవిస్తున్న లోకం వెలుగుతో నిండినట్లు కనిపించినా, వాస్తవానికి ఇది చీకటితో నిండిన లోకం. నైతిక చీకటి, విశ్వాస చీకటి, ఆశల లేమి, భయం, యుద్ధాలు, అన్యాయం. ఇలాంటి సమయంలో దేవుని వాక్యం మనకు ఏమంటోంది? లేచెదవు, ప్రకాశించుము, నీ వెలుగు వచ్చియున్నది. ఇది ఒక సూచన కాదు, ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక పిలుపు. ఈరోజు దేవుడు సంఘాన్ని, ప్రతి విశ్వాసిని ఇదే మాటతో పిలుస్తున్నాడు. లేచెదవు, ఆత్మీయ మేల్కొలుపు. యెషయా మొదటి మాట. లేచెదవు, నిద్ర నుంచి లేవడం, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టడం, అలసత్వాన్ని తొలగించడం. ఇశ్రాయేలు ప్రజలు నిరాశలో ఉన్నారు, బందీ జీవితం చూశారు. దేవుడు మమ్మల్ని మరచిపోయాడేమో అనుకున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, లేచెదవు. ఆత్మపరిశీలన ప్రశ్న: నేను ఆత్మీయంగా నిద్రపోతున్నానా? ప్రకాశించుము, మన వెలుగు మనది కాదు. ప్రకాశించుము, నీ వెలుగు వచ్చియున్నది. ఇది మన వెలుగు కాదు, ఇది మన ప్రతిభ కాదు, మన శక్తి కాదు, మన నీతి కాదు, ఇది దేవుని వెలుగు. యోహాను 8:12. నేనే లోకమునకు వెలుగు. యేసు మనలో ఉన్నప్పుడు మనం వెలుగుగా మారుతాం. సత్యం: మనం వెలుగు సృష్టించము, మనం వెలుగును ప్రతిబింబిస్తాం. యెహోవా మహిమ నీమీద ఉదయించియున్నది. మహిమ అంటే దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని స్వభావం. పాత నిబంధనలో మహిమ ఆలయంలో ఉండేది. కొత్త నిబంధనలో మహిమ మనలో నివసిస్తుంది. సంఘమంటే దేవుని మహిమ నివసించే స్థలం. నా జీవితం దేవుని మహిమను చూపిస్తున్నదా? చీకటి మరియు వెలుగు మధ్య వ్యత్యాసం. చీకటి భూమిని కప్పుచున్నది, కాని యెహోవా నీమీద ఉదయించును. ఇది బలమైన విరుద్ధత, కాంట్రాస్ట్. లోకం మరింత చీకటవుతుంది, సంఘం మరింత వెలిగాలి. చీకటి ఎక్కువైతే వెలుగు విలువ పెరుగుతుంది. సత్యం: చీకటిని శపించకండి, వెలుగును వెలిగించండి. జనములు నీ వెలుగువైపు వచ్చెదరు. ఇది వాగ్దానం. మన పని వెలిగడం, దేవుని పని జనులను ఆకర్షించడం. మనం ప్రచారం చేయకముందే జీవితం ప్రచారం చేయాలి. యేసు అన్నాడు, మీ వెలుగు మనుష్యుల ఎదుట ప్రకాశించునట్లు చేయుడి. నా జీవితం ఎవరికైనా దేవుని దగ్గరకు తీసుకువెళ్తున్నదా? కుమారులు, కుమార్తెలు తిరిగా రావడం. నీ కుమారులు దూరము నుండి వచ్చెదరు. ఇది పునరుద్ధరణ దృశ్యం. కోల్పోయినవారు తిరిగా రావడం. ఇది కుటుంబాలకు, ఇది సంఘాలకు, ఇది దేశాలకు వర్తిస్తుంది. దేవుని వెలుగు ఎవరినీ వదలదు. ధనం, బహుమతులు, ఆరాధన ఫలితం. బంగారము, గంధకము తెచ్చి. ఇది మనకు గుర్తు చేస్తుంది. మేగుల ఆరాధన, ఎపిఫనీ సంఘటన. వెలుగు కనిపిస్తే
ఆరాధన జరుగుతుంది. నిజమైన ఆరాధన చేతులతో కాదు, హృదయంతో, ఎపిఫనీతో అనుసంధానం. యెషయా 60, మత్తయి 2లో నెరవేరింది. వెలుగు, జనములు, బంగారం, గంధకం. యేసు ఆ వెలుగు, సత్యం. యెషయా ప్రవచనం క్రీస్తులో సంపూర్ణమైంది. నేటి సంఘానికి పిలుపు. ప్రియమైనవారు, ఈరోజు దేవుడు మనతో చెబుతున్నాడు. లేచెదవా? ప్రకాశించెదవా? లోకానికి వెలుగవుతావా? సంఘం వెలిగతే లోకం మారుతుంది. ఈ రోజు నిర్ణయం తీసుకుందాం. నిద్రపోయిన విశ్వాసం కాదు, వెలిగే విశ్వాసం. ప్రభువా, మమ్మల్ని నీ వెలుగుతో నింపుము. ఈ చీకటి లోకంలో మమ్మల్ని దీపాలుగా చేయుము. ప్రభువా, నీ వెలుగు మా మీద ఉదయించియున్నది. మమ్మల్ని లేపుము, మమ్మల్ని ప్రకాశింపజేయుము. మా జీవితాల ద్వారా నీ మహిమను లోకానికి చూపించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.